Hello all, I am Prasad from ETChat YouTube ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇట్ ఈస్ సెడ్ దట్ అనే ఒక ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఇట్ ఈస్ సెడ్ దట్ మనం ప్యాసివ్ వాయిస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాం. మీన్స్ ఎవరో ఒక పని చేయలేరని లేదా చేస్తారని చెప్తారు లేదా అంటారు అని తెలిపే సందర్భంలో మనం ఈ ఇట్ ఈస్ సెడ్ దట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు చెప్తారు లేదా ఎవరు అంటారు అనేది స్పెసిఫిక్గా మనం డిస్క్రైబ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 4 ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఇట్ ఈస్ సెడ్ దట్ అనే కాన్సెప్ట్ మీద ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, అతనిని ఎవ్వరూ పట్టుకోలేరని అంటారు. అతనిని ఎవ్వరూ పట్టుకోలేరని అంటారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, అతనిని ఎవ్వరు పట్టుకోలేరని అంటారు అంటున్నాం, కానీ ఆ ఎవ్వరు పట్టుకోలేరని అంటారు అనే స్టేట్మెంట్ని ఎవరిచ్చారు? ఇక్కడ ఈ స్టేట్మెంట్ని చెప్పినటువంటి పర్సన్ గురించి మనం మాట్లాడకుండా జస్ట్ ఒక ఆబ్జెక్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఇట్ ఈస్ సెడ్ దట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ అంటారు అని వచ్చినా కానీ చెప్తారు అని వచ్చినా కూడా మనం ఇట్ ఈస్ సెడ్ దట్ యూజ్ చేయాలి. అతనిని ఎవరూ పట్టుకోలేరని అంటారు. మరి దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ సెడ్ దట్ he can't be caught by anyone else. He can't be caught by anybody else or anyone else. అంటే అతనిని ఎవ్వరూ పట్టుకోలేరని అంటారు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఆ రోగాన్ని నయం చేయలేరని చెప్తారు. ఆ రోగాన్ని నయం చేయలేరని చెప్తారు. అంటే ఆ రోగాన్ని ఎవరు కూడా నయం చేయలేరని అంటారు లేదా చెప్తారు. మరి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా చెప్పినటువంటి పర్సన్ ఎవరో మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయడం లేదు కాబట్టి దీన్ని మనం పాసివ్ వాయిస్లో ఇట్ ఈస్ సెడ్ దట్ తో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ రోగాన్ని నయం చేయలేరని చెప్తారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద డిసీజ్ కాంట్ బి క్యూర్డ్. ఇట్ ఈస్ సెడ్ దట్ ద డిసీజ్ కాంట్ బి క్యూర్డ్. అంటే ఆ రోగాన్ని నయం చేయలేరని చెప్తారు. థర్డ్ ఎగ్జాంపుల్, ఆ చెట్టుని ఎవ్వరు ఎక్కలేరని అంటారు. ఆ చెట్టుని ఎవరు ఎక్కలేరని అంటారు. సో ఇక్కడ ఆ చెట్టుని ఎవరు ఎక్కలేరని అనేటటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ ఎవరిచ్చారు? ఆ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు మనకి తెలియదు కాబట్టి మనం ఇట్ ఈస్ సెడ్ దట్ ఇచ్చారు. అండ్ ఆ చెట్టుని ఎవరు ఎక్కలేరని అంటారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద ట్రీ కాంట్ బి క్లైంబ్డ్ బై ఎనీవన్ ఎల్స్. ద ట్రీ కాంట్ బి క్లైంబ్డ్ బై ఎనీబడి ఎల్స్. అంటే ఆ చెట్టుని ఎవ్వరు ఎక్కలేరని అంటారు. లాస్ట్ ఎగ్జాంపుల్, ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కోపస్తుడు అని చెప్తారు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కోపస్తుడు అని చెప్తారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద కాలేజ్ ప్రిన్సిపల్ ఈజ్ అండ్ arrogant. ద కాలేజ్ ప్రిన్సిపల్ ఈజ్ అండ్ arrogant. అంటే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కోపస్తుడు అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అని చెప్తారు లేదా అని అంటారు అని తెలిపే సందర్భంలో ఈ ఇట్ ఈస్ సెడ్ దట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.